పోయిన వీడియోలో చూపిస్తా అని చెప్పా కదా, లత్కన్ డిజైన్స్ మళ్ళీ పెడతానని. సో ఒకరు అడిగారనమాట. సో వాళ్ళ కోసం అదే పనిగా నేను వీడియో చేశాను. ఓకేనా. సో ఏంటంటే ఇది వాళ్ళకి డిస్క్రిప్షన్లో పెడతాను. జుమ్మిచ్చు క్లాత్ ఉంది కదా, సో షార్ట్స్లో కూడా పెడతాను. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో చూసేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిఎస్ డిజైన్స్. ముందుగా ఈ డిజైన్ అడిగిన వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఈ వీడియో అనేది మనల్ని ఒకరు అడిగారు అనమాట. సో వాళ్ళ కోసం చేస్తున్నాను చెప్పా కదా. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం సర్కిల్ షేప్ తీసుకోవాలి దీనికి కావాల్సినట్టు. ఓకేనా. సో మీ సర్కిల్ షేప్ అనేది మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం కొందరు టేప్తో మెజర్ చేసుకోనికి కష్టపడుతూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం నేను ఈ టిప్ అనేది చెప్పాను అనమాట. సో బ్యాంగిల్ తీసుకున్నాను నేను, బ్యాంగిల్ అవైలబుల్ ఉంది కాబట్టి అప్పుడు. సో ఓకేనా, మీ దగ్గర ప్లేట్ ఉంటే ప్లేట్తో అయినా తీసుకోవచ్చు. ఓకేనా. ఇలా మీరు కొత్తగా ట్రై చేయండి, మీకు కూడా ఈజీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనము పైన ఆ ఫ్లవర్కి పైన మొగ్గలాగా ఉండాలి అనేసి కొంచెం డిజైన్ క్రియేట్ చేశాం కదా. సో దానికోసం ఒక 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ 4 సైడ్స్ సేమ్ ఉండేలాగా తీసుకోండి. ఇక్కడైతే నేను 3.5 ఇంచెస్తో తీసుకున్నాను. సో అయితే ఆల్రెడీ 2 పీసెస్ తీసుకున్నాను. సో మీకు చూపించడం కోసం ఇంకో 2 పీసెస్ చూపిస్తున్నాను అనమాట. ఓకేనా. సో అలా పీసెస్ తీసుకున్నాక నెక్స్ట్ అయితే మనం ఇలా స్ట్రైట్గా మనం నాడాకి తీసుకుంటాం కదా, అది 1 ఇంచ్ ఆర్ 1.5 ఇంచ్ అండి మనం తీసుకునే సైజు. 1 ఇంచ్ అయితే 1 ఇంచ్ కంటే తక్కువ తీసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే నేను ఇక్కడ సన్నగా పెడుతున్నాను కదా. సో సన్నగా రావడానికి టిప్ ఏంటంటే ఇప్పుడు నేను ఇలా స్ట్రైట్గా వేసుకోండి, మీరు నీట్గా చూసుకుంటూ స్లోగా అయినా వేసుకోండి. ఓకేనా. సో మీరు స్పీడ్గా వేస్తే క్రాస్ పోతుంది, సో నీట్గా రాదు. సో కొంతమంది క్రాస్గా తీసుకుంటారు పీస్ అనేది, సో అది వాళ్ళకి కన్వీనియంట్ అండి. నేనైతే స్ట్రైట్గానే తీసుకుంటాను. సో ఇది నాకు కన్వీనియంట్ అనమాట. సో మీరు క్రాస్గా తీసుకునే వాళ్ళంటే క్రాస్గా తీసుకోండి. సో క్రాస్గా తీసుకున్నాక స్ట్రైట్గా కట్ చేసుకున్నాక సైడ్ పీసెస్ అనేది కట్ చేసుకోండి. సైడ్ పీసెస్ అనేది కట్ చేసుకున్నాక సో మీరు నాడా లెంత్ ఎంత తీసుకోవాలనుకుంటే, సో కొందరు తక్కువగా లెంత్ ఇష్టపడతారు, కొంచెం ఎక్కువగా లెంత్ ఇష్టపడతారు. నేనైతే ఎక్కువగానే అనమాట. సో 1 మీటర్లో మనం 2 చేస్తాం కదా, సో 1.5 మీటర్ మైన తీసుకుంటాను నేను. 1.5లోనే 2 లాగా చేస్తాను అనమాట, అంటే 2 పీసెస్ లాగా అటు సైడ్ ఇటు సైడ్కి. సో దీన్ని ఎలా నేను చూడాలంటే ఫస్ట్ అయితే నేను నీడిల్తో చేశాను అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా. సో ఇంత ఫాస్ట్గా చూపిస్తాను అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను మళ్ళీ రిజల్ట్ చూపిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నీడిల్కి సూది ఉంటుంది కదా, సూదికి దారం ఎక్కించుకోండి. దారం ఎక్కించుకున్నాక పైన అయితే ఒక స్టిచ్ లాగా టైట్గా వేసుకోండి. అలా వేసుకున్నాక ఇప్పుడు నేను చూపించా కదా లోపల భాగానికి రివర్స్లో ఎక్కించుకోవాలి. ఓకేనా. ఎక్కించేసుకున్నాక సో పైన క్లాత్ దారం ఉంది కదా, అది కొంచెం చిన్నగా లాగండి, ఎందుకంటే అది లోపలికి వచ్చేలాగా చూసుకున్నాక సో చిన్నగా లాగండి. సో నేను ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఫస్ట్ టైం చూసేవారికి ఈజీగా అర్థమవుతుంది. సో నేను అడిగిన వాళ్ళు కూడా ఫస్ట్ టైం కుడుతున్నారని నేను అనుకుంటున్నాను, సో వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. సో మీరైతే తప్పకుండా వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. మీరు దేనికైనా ఇలా కుట్టుకోవచ్చు. ఓకేనా. సో మీరు లైక్ షేర్ చేస్తే కనుక నాకు సపోర్ట్ చేస్తున్నారు అవుతారు, నేను ఇంకొన్ని వీడియోస్ని చేయాలనడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా. వ్యూస్ అనేవి ఎక్కువ ఉంటే ఖచ్చితంగా నేను చేస్తానండి కొత్త వీడియోస్. ఓకేనా. సో ఇది డ్రెస్ అయితే నేను తప్పకుండా టుమారో అప్లోడ్ చేస్తాను, అంటే రేపే అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే నాకు కుదరలేదనమాట, సో అందులో మీకన్నా పెట్టాలి కదా అనేసి సో అది పెడుతున్నాను. ఓకేనా. సో అలా చేసుకున్నాక సో మొత్తం అయితే నీట్గా లాక్కోండి, కొంచెం పేషెన్స్ ఉండాలి, అదే ఓపికతో చేసుకోండి. సో మనం ఇలా సర్కిల్స్ తీసుకున్నాం కదా, సర్కిల్స్లో మిడిల్లో ఇలా ఒక కట్ అనేది పెట్టుకోవాలి. సో నెక్స్ట్ నేను కట్ చేసేది ఎలా కట్ చేస్తానో ఇంకో టిప్ ఉందనమాట. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే ఇలా రివర్స్లో పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఓకేనా. సో మీరు దీనికి సర్కిల్స్కి కింద అనేది అదే మంటలాగా పెట్టుకుంటారు కదా, అగ్గిలాగా. సో అలా పెట్టుకున్నా సరిపోతుంది. సో అలా కుట్టిన తర్వాత ఇలా రివర్స్ వేసేసుకొని మనం క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ అనేది మనం కొంచెం చిన్నగా తీసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే మీరు తీసుకోవాలి, ఎందుకంటే మనకి అది విచ్చుకునేలాగా ఉండకూడదు, కొంచెం లుక్ అనేది ఉండాలి. అలాగే మనం వేసినా అది ఆ సపోర్ట్తో కనిపిస్తుంది అనేలాగా ఉండాలి. చూడండి ఇప్పుడు నేను వేసా కదా, సేమ్ అలానే 4 వేసుకోండి. సో ఇక్కడ నేను 2 వేస్తున్నాను అనమాట, సో ట్రెండీగా కనిపించాలి అనేసి. సో ఇక్కడ ఈ డ్రెస్కి అయితే హ్యాండ్స్ అండ్ హాఫ్ ప్లాజో పెట్టాను అనమాట. సో హాఫ్ ప్లాజో కూడా నా ఛానల్లో ఉంది, తప్పకుండా విజిట్ చేయండి. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకేనా. అలాగే నా ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి అండ్ చెక్అవుట్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి సేమ్ అలాగే లెంత్ చూసుకోండి, దాని మీద పడుకోకుండా కొంచెం దూరంలో అనేది. సో దీనికైతే మీరు ఇంచెస్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు.
సో ఇంచెస్ అయితే ఏం అవసరం లేదు. సో మీరు ఇలా పడుకోకుండా కిందికి లేకుండా చూసుకోండి. సో ఇంచెస్ కావాలనుకునే వాళ్ళు ఒక 3 or 4 ఇంచెస్తో మార్క్ చేసుకోండి. ఓకేనా. సో సేమ్ అలాగనే పై వైపు వేసుకున్నాం కదా, సేమ్ అలాగనే వేసుకోండి. ఇక్కడ క్లాత్స్ అనేవి కింద పడ్డాయి, సో నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడైతే మీరు ఇలా రివర్స్లో పెట్టుకున్నారు. సో ఇలా పెట్టేసుకొని మీరు కొంచెం సన్నగానే వేసుకోండి, అంటే ఎక్కువగా ఉండేటట్టు వేసుకోకండి. డ్రెస్సులకు వేసుకుంటాం కదా, ఎందుకంటే మనం ఆల్రెడీ కింద వేసాం. పైన అనేది మనకి ఆ ఫ్లేవర్ అనేది కొంచెం మంచిగా కనిపించడం కోసం దీంతో లుక్ అనేది యాడ్ చేస్తాం. ఓకేనా. అలాగే నీట్గా ఉంటుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో, చాలా బాగుంది కదా. చూడండి ఎంత సింపుల్గా ఉందో, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదా కామెంట్ చేయండి. సో సేమ్ అలాగే ఇంకొకటి ఉంది కదా, సో ఈ 2 అనేవి ఎలా కట్ చేసుకోవాలో మీకు ఈజీగా ఉంటుంది అనేసి ఇంకో మెథడ్ అనమాట. సో ఇలా 4 లేయర్స్గా పెట్టేసుకొని, ఓకేనా, ఇలా మనం డ్రెస్ కట్ చేసుకుంటాం కదా, ఇక్కడ ఒక సన్న కట్ పెట్టేసుకోండి. ఓకేనా. చిన్న సర్కిల్ లాగా వస్తుంది అనమాట. ఆ చిన్న సర్కిల్లో మనం ఇలా దూర్చేసి సేమ్ దానికి ఎలా కుట్టుకున్నామో సేమ్ అలాగే అనమాట. ఓకేనా. సో ఈ వీడియో అనేది కొందరికన్నా ఉపయోగపడుతుంది కదా, కొందరికి లేకపోయినా ఒకరికి ఇద్దరికి ఉపయోగపడుతుంది కదా. సో అది ఉపయోగపడినా చాలా అనమాట. సో ఓకేనా. మీకు ఈ సింపుల్ డిజైన్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. సో డ్రెస్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట, నేను ఎలా ఉందో అనేసి. సో ఇది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు తప్పకుండా విజిట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇంతే అనమాట వీడియో. అండ్ ఫుల్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.